జనం లేని ఊర్లో ఎన్నికల హోరు అంట. 3 ఏళ్ల క్రితమే వెంకటేష్ కని గ్రామం ఖాళీ, పూర్తిగా పాటుపడి ఆనవాళ్ళు కోల్పోయిన ఊరు అంట. ఎప్పుడో కొత్తగూడెం కార్పొరేషన్లో 10 ప్రజలు, 183 ఓటర్లతో జాబితా, 2వ విడతలో ఎన్నికలంట. ఆ ఊర్లో ఇల్లు కూలిపోయాయి, జనమే లేదు. అది ఊరని చెప్పితే కూడా ఎవ్వరు నమ్మరు. అయినా అక్కడ సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయంట. ఇది కాస్త డిఫరెంట్గా ఉంది. కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో కేవలం రికార్డుల్లో మాత్రమే ఉన్న వెంకటేష్ కని అనే గ్రామం గురించే ఇదంతా. 30 ఏళ్ల క్రితం ఈ ఊరు గ్రామ పంచాయతీగా ఏర్పడ్డదట. సింగరేణి ఓపెన్ కాస్ట్ పీవీకే 5 కోల్మెన్ విస్తరణలో భాగంగా 2022లో ఈ గ్రామంలోంచి ప్రజలను ఖాళీ చేయించారట. మొత్తం 79 బాధిత కుటుంబాలను గుర్తించి కొత్తగూడెం కార్పొరేషన్ 5వ వార్డు పరిధిలోని గంగా భీషణ్ బస్తీలో ఇంటి స్థలాలను కేటాయించారు. బాధితుల్లో కొందరు కార్పొరేషన్ పరిధిలోని అద్దె ఇళ్లలో నివసిస్తుంటే, ఇంకొందరు తమకు కేటాయించిన స్థలాల్లోనే రేకుల షెడ్లు వేసుకొని ఉంటున్నారు. వెంకటేష్ కని గ్రామంలో ఒక్కరంటే ఒక్కరు కూడా లేకుండా గ్రామ పంచాయతీ మాత్రం అలాగే కొనసాగుతుంది. ఊర్లోని జనం కార్పొరేషన్ పరిధిలోకి వెళ్ళినా ఓట్లు మాత్రం ఆ ఊరి పరిధిలో ఉన్నాయంట. తాజాగా విడుదల చేసిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్లో వెంకటేష్ కని పంచాయతీకి 2వ విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ పంచాయతీలో 183 ఓటర్లు ఉన్నారు. గ్రామాన్ని 4 వార్డులుగా విభజించారు. సర్పంచ్ పదవికి 3, వార్డులో 10 మంది నామినేషన్లు వేసిరంట. ఎన్నికలు జరిగి ఎవరు గెలిచినా ప్రజలు లేని గ్రామాన్ని ఏమి అభివృద్ధి చేస్తారనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అది కూడా వాస్తవమే. ఒక్క జనం లేరు, ఒక్క మనిషి లేరు అక్కడ. ఈ నేపథ్యంలో 3 సర్పంచ్ నామినేషన్ అంట, వార్డులో 10 మంది నామినేషన్లు వేసిరట. గెలిచినాక ఏం అభివృద్ధి చేస్తారు? అక్కడ వాళ్ళు ఉన్నోళ్ళు కూడా కాదు, కార్పొరేషన్లో వెళ్ళిపోయారట.